కోరుకున్న కోరికలు నెరవేర్చే శని దోషాలు నివారించే సప్త శనివార వ్రతం అయితే స్టార్ట్ చేసేసాను. ఆ వెంకటేశ్వర స్వామిని మొక్కుకొని ఏదన్నా పొరపాటు చేసినా డౌట్స్ ఉన్నా సరే నాకు తోచినంతలో నీకు సమర్పిస్తున్నానయ్యా, నిర్విఘ్నంగా కొనసాగించమని మొక్కుకొని ఆ స్వామి వారికి ముడుపు కట్టయితే స్టార్ట్ చేశాను. చాలామందికి చాలా అనుమానాలు అయితే ఉండి ఉంటాయి ఈ పిండి దీపాల దగ్గర, అలానే ముడుపు ఎలా కట్టాలి అనే విషయంలో. వాటన్నిటిలో కూడా ఆ డౌట్స్ అన్నీ ఏమన్నా ఉంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఎలా వ్రతం చేశానో మీకు చెప్పేస్తాను. సో ఇదైతే ఒక సింపుల్ వ్లాగ్ లాగా పెట్టేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ 4కి లేచి ఇలా పిండి దీపాలు అన్నీ చేసుకొని ఆ స్వామివారికి నైవేద్యంగా నువ్వుల లడ్డు అయితే ఇష్టం. సో నువ్వుల లడ్డు చేసి ఆ స్వామివారికి నైవేద్యంగా సమర్పించి ఫస్ట్ రోజు అయితే ముడుపు కట్టుకొని ఆ స్వామివారి దగ్గర ముడుపు పెట్టేసి ఇలా పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ముడుపులో అన్నీ కూడా వేసి ఆ స్వామివారికి మొక్కుకొని ఈ 7 వారాలు లేదా 8 వారాలు పూర్తయిన తర్వాత ఆ ఏడుకొండల స్వామి తిరుపతి అయినా వెళ్ళొచ్చు, అలా లేదనుకుంటే దగ్గరలో ఉన్న టెంపుల్లో అయినా వేసి రావచ్చు. ఇలా స్వామివారికి 7 శనివారాలు 8వ వారం వడ్డీ వారంగా అయితే చేస్తారు. ఈ పిండి దీపాలను ఏం చేయాలి, తర్వాత రోజు ఎలా చేయాలి, అలానే కలశం పెట్టుకుంటే కనుక కలశంలో నీళ్ళు ఏం చేయాలి అనే డౌట్లు చాలా మందికి అయితే ఉన్నాయి. పిండి దీపాలు అయితే మనమైనా తినచ్చు, అవి మనం నువ్వుల నూనె పోసి లేదా ఆవు నెయ్యి వేసి చేస్తాం కాబట్టి తినలేము, కాబట్టి ఆవుకైతే సమర్పించుకోవచ్చు నెక్స్ట్ డే. అలానే కలశంలో నీళ్ళు ఇల్లంతా చల్లుకొని మిగిలిన నీళ్ళు మొక్కలకైతే పోసేయచ్చు. ఇలా ఆ స్వామివారికి ఎటువంటి డౌట్స్ అనుమానాలు పొరపాట్లు జరిగినా క్షమించమని పూజ అయిన తర్వాత మొక్కుకొని ఆ స్వామివారి పూజ అయితే పూర్తి చేసుకోండి. ఎటువంటి అనుమానాలు లేకుండా ఆ స్వామివారి పైన నమ్మకం ఉంచి అయితే పూజ స్టార్ట్ చేసి నేను 7 శనివారాల వ్రతం అయితే చేస్తూ ఉన్నాను. ఉదయం పూట కొబ్బరికాయ కొట్టి సాయంత్రం నైవేద్యాలు అన్నీ చేసి ఆ స్వామివారికి సమర్పించి ఉపవాస దీక్ష చేసిన తర్వాత ఒక పుణ్యపురుషుని ఇంటికి అతిథిగా పిలిచి ఆ స్వామివారి రూపంలో భావించి అన్న సంతర్పణ అయితే చేస్తున్నాను. ఇలా శనివార వ్రతం అయితే చేస్తూ ఉన్నాను.